సో మనాలికి జస్ట్ 10,000 రూపీస్లో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, అది కూడా 4 days, 3 nights ఇంకా 4 days 10,000 రూపీస్లో ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నుంచి మనకి మనాలికి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో మనం ఫస్ట్ ఈ ప్లేసెస్ నుంచి అంటే హైదరాబాద్, విజయవాడ లేదా వైజాగ్ ఆర్ తిరుపతి ఈ ప్లేసెస్ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఢిల్లీకి అనేటివి ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ ఢిల్లీకి రీచ్ అవ్వాలి. సో ఢిల్లీ నుంచి మీరు ఐఆర్సిటీసీలో అప్లికేషన్లో నుంచి చూడొచ్చు. 26 hours అయితే పట్టింది. నేను వెళ్ళేసరికి అయితే మార్నింగ్ 11:30కి బయలుదేరాను అనమాట, వెన్స్డే ఉదయం. సో నెక్స్ట్ డే థర్స్డే రోజు 1:30 కల్లా దిగాను ఢిల్లీలో. ఢిల్లీ రీచ్ అయ్యేసరికి నాకు 1:30 అయింది మధ్యాహ్నం టైమ్. అక్కడే ఒక రూమ్ కూడా తీసుకున్నా. 700 రూపీస్ ఎంతో పట్టింది నాకు రూమ్ తీసుకున్నా. సో అక్కడి నుంచి రెడ్ బస్లో బుక్ చేసుకోండి మనాలికి టికెట్స్ అనేవి. నేనైతే రెడ్ బస్లో బుక్ చేసుకున్నాను టికెట్. స్టార్టింగ్ ప్రైస్ అయితే 630 నుంచి ఉంటుంది, 630 ప్లస్ ట్యాక్సెస్ అనమాట. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే రెడ్ బస్ నుంచి కానీ బుక్ చేసుకోవచ్చు. నేనైతే అలానే బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్న బస్ స్టాప్కి ఆ రోజు అంటే కాశ్మీరీ గేట్ దగ్గర బుక్ చేసుకున్నాను. సో కాశ్మీరీ గేట్ ఆ రోజు చాలా హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళు నా బోర్డింగ్ పాయింట్ అనేది చేంజ్ చేశారనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ నేను వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఇంకా లాంగ్ ఉండింది. ఆ ప్లేస్ పేరు మజ్నుకా ఖిల్లా అన్నారు. సో నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మజ్నుకా ఖిల్లా. సో అక్కడి నుంచి ఈవినింగ్ అరౌండ్ 7:30కి నా బస్ పాయింట్ ఉండింది. అరౌండ్ మీకు 10 to 11 hours, ఈజీగా 10 to 11 hours అయితే పట్టేస్తుంది మనాలి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే అది మొత్తం పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకు చాలా టైం పడుతుంది. అరౌండ్ ఈజీగా అయితే 12 hours దాకా, సమ్టైమ్స్ 12 hours కూడా పట్టేస్తుంది. 12 to 14 hours కూడా పడుతుంది. సో ఈ టైంలో పడుతుంది వెళ్ళేటప్పుడు. సో నాకు వెళ్ళేసరికి అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అయింది నా బస్సు. 8కి స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి నేను మనాలి రీచ్ అయిపోయాను, మనాలి బస్ పాయింట్ దగ్గర. సో ఇప్పుడు నేను స్టే ఆప్షన్ ఎక్కడ, అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నాను అంటే మొత్తం 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ మనాలి, ఇంకోటి ప్రెజెంట్ ఉన్న మనాలి అన్నమాట. ఓల్డ్ మనాలిలో అయితే మీకు చాలా అంటే చాలా చీప్గా దొరుకుతుంది లాడ్జెస్ అనేటివి. మన హోటల్స్ కానీ, లాడ్జ్ కానీ, హాస్టల్స్ కానీ అన్నీ చీప్గా దొరుకుతుంది. మీరు ఒకవేళ సోలో ట్రావెల్స్ అయితే నా సజెషన్ మాత్రం మీరు హాస్టల్స్లో స్టే చేయండి. ఎందుకంటే మీకు 300-400 రూపీస్లో కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే అరౌండ్ 3-4 మెంబర్స్ అలా వెళ్తున్నట్టయితే నా సజెషన్ అయితే మాల్ రోడ్ దగ్గర తీసుకోండి. మాల్ రోడ్ అరౌండ్ 500 meters సరౌండింగ్స్లోనే తీసుకోండి. ఎందుకంటే మాల్ రోడ్ సరౌండింగ్లోనే ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే మొత్తం మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అంతా అక్కడే అవైలబుల్ ఉంటుంది. అక్కడే ఆ మాల్ రోడ్ కరెక్ట్ సెంటర్ పాయింట్ దగ్గరే మీకు బస్ సెంటర్, దాంతోపాటు ఆటోస్ అవైలబుల్ ఉంటుందన్నమాట. సర్వీస్ ఆటోస్ ఉండవు, కానీ మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మీకు ఆటోస్ అన్నీ అలా ఒక 20-25 ఆటోస్ అట్లా లైన్లో ఉంటాయి అన్నమాట. దాంతోపాటు క్యాబ్ డ్రైవర్ యూనియన్ పాయింట్ అన్నమాట. అంటే లైక్ వాళ్ళ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళది యూనియన్ ఉంటుంది అన్నమాట. అరౌండ్ 20-25 క్యాబ్స్ లాగా ఉంటాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ మాల్ రోడ్లోనే ఉంటుంది. ఈవెన్ బస్సెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నది మాల్ రోడ్ దగ్గరే. సో అందుకు నేను చెప్తా ఉన్నాను, ఈ ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం గ్యారంటీ మీరు మాల్ రోడ్లోనే ఉండాలి. మాల్ రోడ్ వితిన్ 500 meters, ఆర్ ఒకవేళ మీకు మంచి లాడ్జ్ దొరకకపోతే ఈవెన్ 1 kilometer సరౌండింగ్స్లో ఉండొచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి డైరెక్ట్ అడిగేయండి. నేను అలానే చేశాను. నేను డైరెక్ట్ వెళ్ళి అడిగాను అనమాట.
సో అడిగితేనేమో 700 చెప్పాడు ఒక రూమ్. దాన్ని చాలా బార్గెన్ చేస్తే వాడు 500కి వచ్చేసాడు ఒక్క రూమ్. అంటే 2 బెడ్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ డే. సో అంత చీప్ ఉంటుంది మనాలి అనేసరికి. సో మీరు కూడా నేను చెప్పిందే ట్రై చేయండి. ఎందుకంటే మీరు booking.comలో కానీ వేరే ఏ వెబ్సైట్స్లో ట్రై చేసినా కానీ వాళ్ళు మీకు కమిషన్ కూడా ఛార్జ్ చేస్తారు కదా. సో ఇదైతే చాలా బెస్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు డే వన్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి? సో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే హడింబా దేవి టెంపుల్. హడింబా దేవి టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మాల్ రోడ్ ఉంటుంది కదా. సో మాల్ రోడ్ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు సోలో ట్రావెలర్స్ అయితే మీరు సోలో ట్రావెల్ అంటే మీరు నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మీకు ఒకవేళ వాకింగ్లో నాకేం ప్రాబ్లం లేదనుకుంటే మీరు డైరెక్ట్ నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. చాలామందిని కూడా నేను చూశాను, ఎందుకంటే నేను కూడా నడుచుకునే వెళ్ళిన హడింబాదేవి టెంపుల్కి. చాలామంది యంగ్స్టర్స్ నడుచుకునే వెళ్ళారు. ఆ పైకి ఇట్లా కొంచెం స్లోప్ లాగా ఉంటుంది. చాలామంది మీకు ఆ వేలో కనిపిస్తూ ఉంటారు నడుచుకుంటూ వెళ్తున్నట్టు. సో ఒకవేళ మీరు సోలో ట్రావెలర్స్, యంగ్ ట్రావెలర్స్ అయితే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు ట్రావెల్ బై వాక్ అన్నమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చినట్టయితే మాత్రం మీరు మాల్ రోడ్లోనే ఆటోస్ ఉంటుంది. ఆటో అతను మీకు 200 చెప్తాడు. మీరు 150 రూపీస్కి బార్గెన్ చేస్తే వాడు 150కి వచ్చేస్తాడు. సో మీరు గ్యారంటీ బార్గెన్ చేయండి. చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి ఆటో వాళ్ళతోనే. సో 150 కన్నా ఎక్కువకి అడగకండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్స్ చాలా చూసాను అనమాట. చాలా ఫ్యామిలీస్, ఒక ఆమె జస్ట్ 200 రూపీస్ అన్న ఎక్కేసింది. ఇంకొక అతను సేమ్ అదే ప్లేస్కి 200 రూపీస్ ఆటో డ్రైవర్ చెప్తే ఈయన 150 రూపీస్కి బార్గెన్ చేస్తే 150 రూపీస్కి వచ్చేసాడు. సో అందుకనే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా బార్గెన్ చేయండి. హడింబాదేవి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 150 రూపీసే. సో బార్గెన్ చేసి వెళ్ళండి ఆటోస్కి వెళ్తే. సో అక్కడ హడింబాదేవి టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి. అక్కడ ఉన్న ప్లేసెస్లో హడింబాదేవి టెంపుల్ మెయిన్ టెంపుల్ అన్నమాట, అది దర్శించుకోండి. దాంతోపాటు ఘటోత్కచ్ టెంపుల్ అని ఉంటుంది. హడింబాదేవి భీముడిని పెళ్లి చేసుకుంటుంది అనమాట. సో ఈమె టెంపుల్ ఇది. దాని తర్వాత ఈ భీముడికి ఇంకా ఈ హడింబాదేవికి పెళ్ళి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక పిల్లోన్ని కంటారనమాట. అంటే వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. సో ఆ ఘటోత్కచుడు కూడా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వచ్చేసి మన హడింబాదేవి టెంపుల్ నుంచి అరౌండ్ 500 మీటర్స్ రైట్ సైడ్లోకి వెళ్తే అక్కడ మనకి ఈ ఘటోత్కచ్ టెంపుల్ ఉంటుంది. సో ఈ ఘటోత్కచ్ టెంపుల్ అంటే టెంపుల్ లాగా ఏమి ఉండదు, జస్ట్ ఒక ట్రీ అన్నమాట. ఆ ట్రీ కిందనే ఫొటోసు అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఆ టెంపుల్. అది దర్శించుకొని డైరెక్ట్ మీరు ఇంకా మాల్ రోడ్కి వచ్చేసేయండి. సో మాల్ రోడ్కి వచ్చేసాక నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే వశిష్ఠ టెంపుల్. వశిష్ఠ టెంపుల్ కూడా మీరు మాల్ రోడ్ నుంచి వశిష్ఠ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వశిష్ఠ టెంపుల్కి వెళ్ళాలంటే మాల్ రోడ్లో ఉండే ఆటోస్ అవైలబుల్ ఉంటుంది. సో ఆటోస్లో వెళ్ళాలనుకుంటే ఆటోస్లో వెళ్ళొచ్చు, లేదంటే మీరు క్యాబ్లో వెళ్ళాలనుకుంటే క్యాబ్లో వెళ్ళొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా, 200 రూపీస్ చెప్తాడు ఆటో అతను, మీరు 150 రూపీస్కే వెళ్ళండి. నేను ఎలా వెళ్ళానంటే షేరింగ్లో వెళ్ళా. అది కూడా ఎలా అంటే కొంచెం టైం అక్కడే వెయిట్ చేసా, ఎవరైనా షేరింగ్ కోసం వస్తారేమో అని చెప్పి. సో అక్కడ 200 రూపీస్ చెప్తే 100 రూపీస్ ఇంకొక అతను కూడా వచ్చినాడు అనమాట. అతను ఒక్కడే వస్తే నేను కూడా వెళ్ళిన. అప్పుడు ఆటో అతను షేరింగ్ బేసిస్లో 100 రూపీస్ తీసుకున్నాడు. సో డైరెక్ట్ వశిష్ఠ టెంపుల్కి వెళ్ళిపోండి. ఓన్లీ 1 వే ఛార్జ్ అనమాట ఇది ఒక్కటి. ఇందాక చెప్పిన దాన్ని కూడా ఓన్లీ 1 వే ఛార్జ్ 150 రూపీస్, మళ్ళీ రావడానికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు అలా. సో ఇప్పుడు నేను వశిష్ఠ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఓన్లీ 1 వే ఛార్జ్, ఇది ఇప్పుడు చెప్తుంది కూడా ఇది ఓన్లీ వన్ వే ఛార్జ్ అనమాట. వాళ్ళు 1 వే ఛార్జ్కి మాత్రమే 150 రూపీస్ తీసుకుంటారు. వశిష్ఠ టెంపుల్కి రీచ్ అవ్వండి. అరౌండ్ 3 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది జర్నీ మాల్ రోడ్ నుంచి. సో వన్స్ వశిష్ఠ టెంపుల్ రీచ్ అయిపోయాక అక్కడ మెయిన్గా 3 టెంపుల్స్ ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే మీకు శివుడి గుడి ఉంటుంది రోడ్ సైడ్లోనే. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్కి తిరిగితే రామ మందిరం ఉంటుంది, మన రాముడి గుడి. ఆ రాముడి గుడి దర్శించుకున్న తర్వాత వశిష్ఠ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది.
సో వశిష్ఠ టెంపుల్లోనే మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనేటివి ఉంటుంది అనమాట. హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటే న్యాచురల్లీ భూమిలో నుంచి వచ్చే హాట్ వాటర్ అనమాట. సో ఆ ప్లేస్లో వెళ్ళి మీరు ఎట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎవరిని స్నానం చేసుకొని ఇవ్వడం లేదు. సో మీరు వెళ్ళి కాళ్ళు చేతులు జస్ట్ కడుక్కొని వచ్చేయండి. 3 టెంపుల్స్ అనేటివి మెయిన్ అనమాట. శివుడి గుడి, దాని తర్వాత రామ్ టెంపుల్, దాని తర్వాత వశిష్ఠ టెంపుల్. సో అక్కడే ఉంటుంది అన్నమాట ఈ 3 టెంపుల్స్. ఆ 3 టెంపుల్స్ని విజిట్ చేసిన తర్వాత మీరు అక్కడే కొంచెం సేపు టైం కూడా స్పెండ్ చేయండి. ఎందుకంటే అక్కడ రామ్ టెంపుల్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ నేను చాలాసేపు టైం స్పెండ్ చేశాను రామ్ టెంపుల్లోనే, ఎందుకంటే వ్యూ కోసం. సో మీరు మాత్రం ఆ వ్యూ మాత్రం మిస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి జోగిని వాటర్ ఫాల్స్. సో జోగిని వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మీకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం కొండల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దానికి ఎటువంటి ఆటోస్ కానీ అసలు రోడ్ అంతగా ఉండదన్నమాట. సో మొత్తం కొండల మధ్యలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీరు ఓన్లీ బై వాక్ త్రూ వెళ్ళాలి. అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలన్నమాట. సో మీరు ఇంత దూరం వచ్చి జోగిని వాటర్ ఫాల్స్ విజిట్ చేయకపోతే ఇంకా వేస్టే. సో జోగిని వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయండి. జస్ట్ 2.5 కిలోమీటర్సే కాబట్టి వన్ సైడ్ 2.5 కిలోమీటర్స్ అండ్ రావడానికి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అరౌండ్ 5 కిలోమీటర్స్. అది విజిట్ చేయడానికి మెయిన్గా మీరు ఓన్లీ వాక్ చేయడమే. ఎవరిని అడిగినా లోకల్స్ని అడిగినా కానీ వాళ్ళు మీకు వే అయితే చెప్తారు. సో మీరు అలానే నడుచుకుంటూ వెళ్ళండి జోగిని వాటర్ ఫాల్స్కి. జోగిని వాటర్ ఫాల్స్లో అయితే ఎట్ ప్రెజెంట్ ఈవెన్ మే టైంలో అయితే ఎట్ ప్రెజెంట్ అయితే ఎక్కువ వాటర్ లేవు. బట్ మీరు అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఒక 2 అవర్స్ మినిమం ఈజీగా స్పెండ్ చేయవచ్చు. ఎందుకంటే ఆ వ్యూ కానీ అక్కడ ఉండే నేచర్ కానీ ఎస్పెషల్లీ అక్కడ గ్రీనరీ ఎట్ ప్రెజెంట్ అయితే స్నో పడడం లేదు కాబట్టి ఆ గ్రీనరీని మీరు ఎక్కువ చూడవచ్చు. ఆ విజువల్స్ చాలా బాగుంటుంది. దాంతోపాటు అక్కడ గోట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. షీప్స్ మేజర్లీ చాలా బాగుంటాయి అన్నమాట. నేను అవి చూడగానే నాకు బాగా అనిపించిండే. సో ఫస్ట్ డేలో మీరు చూడాల్సిన ప్లేసెస్ 3 ప్లేసెస్ చెప్పాను. సో ఫస్ట్ వచ్చేసి అడింబాదేవి టెంపుల్, దాని పక్కకే ఉండేది ఘటోత్కచ్ టెంపుల్. దాని తర్వాత అడింబాదేవి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మీరు రావాల్సింది వశిష్ఠ టెంపుల్. వశిష్ఠ టెంపుల్ దగ్గరే మూడు టెంపుల్స్ ఉంటుంది. శివ టెంపుల్, రామ్ మందిరం, దాని తర్వాత వశిష్ఠ టెంపుల్. ఈ 3 దర్శించుకున్న తర్వాత ఫైనల్లీ మీరు రావాల్సింది జోగిని వాటర్ ఫాల్స్. జోగిని వాటర్ ఫాల్స్ అయిపోయాక అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక మీరు ఇంకా డైరెక్ట్ మీ రూమ్కి వచ్చేయచ్చు. సో అది డే 1. ఇప్పుడు డే 2 చూసుకున్నట్టయితే డే 2లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి? నేను స్ట్రాంగ్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్ స్నో పాయింట్కి వెళ్ళిపోండి. స్నో పాయింట్ వచ్చేసి మీరు ఒకవేళ వింటర్ టైంలో వెళ్తే మాత్రం సెప్టెంబర్ టు జనవరి టైంలో వెళ్ళినట్టయితే మీరు ఈ టైంలో విజిట్ చేసినట్టయితే మీరు గ్యారంటీ సోలాంగ్ వ్యాలీ అండ్ సిసు ఈ 2 ప్లేసెస్ అయితే గ్యారంటీ విజిట్ చేయాలి. ఒకవేళ మీరు సమ్మర్ టైంలో వెళ్తున్నట్టయితే అంటే లైక్ అరౌండ్ మార్చ్ టు జూన్ జూలై, సో ఈ టైంలో మీరు విజిట్ చేస్తున్నట్టయితే గ్యారంటీ మీరు విజిట్ చేయాల్సింది. నాకు తెలిసి సోలాంగ్ వ్యాలీలో స్నో ఉండదు, దాంతోపాటు సిసులో కూడా స్నో ఉండదు. సో మీకు స్నో పాయింట్ ఉండేది ఓన్లీ కోక్సర్ వ్యూ పాయింట్. సో నేను వెళ్ళింది ఏప్రిల్ టైం కాబట్టి నాకు సోలాంగ్ వ్యాలీలో స్నో లేదు, దాంతోపాటు సిసులో కూడా అంతగా స్నో లేదు. సో దాట్ ఏమైందంటే స్నో పాయింట్ వచ్చేసి కోక్సర్లో ఉండింది. కోక్సర్లోనే ఇప్పుడు మనకి వ్యూ పాయింట్ ఉంది. సో కోక్సర్కి విజిట్ చేయడానికి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే ఓన్లీ మీకు రెండే అవైలబుల్ ఉన్నాయి. ఎయిదర్ క్యాబ్ లేదంటే మీకు బస్సు ఉంది. ఆటోస్ అవైలబుల్ ఉండవు, ఎందుకంటే ఆటోస్ స్నో పాయింట్కి రావు మోస్ట్లీ. మీరు ఎయిదర్ బుక్ చేసుకోవాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బస్లో వెళ్ళొచ్చు. సో క్యాబ్లో ఎలా వెళ్ళాలి అంటే మనాలి రోడ్ ఉంటుంది కదా, సో మనాలి రోడ్ దగ్గరే నేను ఇందాక చెప్పినట్టు అక్కడే అరౌండ్ 20-25 కార్స్ ఉంటాయి. సో మీరు వాళ్ళ దగ్గర వెళ్ళండి. వాళ్ళు మినిమం 2000 చెప్తారు. 2500, దాని తర్వాత 3000 కూడా చెప్తారు స్నో పాయింట్ విజిట్ చేయడానికి.
హోల్ డేకి చెప్తున్నా ఇదంతా. సో మీరు బార్గెయిన్ చేసే బట్టి ఉంటుంది. గ్యారంటీ చెప్తున్నా కదా, 1500 రూపీస్ వాళ్ళకి లాస్ట్ అనమాట. మీరు ఎంత బేరం ఆడి ఫైనల్లీ వాళ్ళు ఎంతవరకు వస్తారంటే 1500 రూపీస్. 1500 రూపీస్, అది కూడా దేనికి? ఆల్టో కార్ ఉంటుంది కదా, ఆల్టో కార్ వచ్చేసి 1500 రూపీస్కి. సో మీరు 3 మెంబర్స్కి వెళ్ళడానికి మంచిగా ఆల్టో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు 4 to 5 మెంబర్స్ అట్లా వెళ్తున్నట్టయితే కొంచెం మంచి కార్ బుక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చెప్పాను కదా. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి బస్సు వచ్చేసి మీకు బస్ స్టాండ్లోనే ఉంటుంది, ఆ పక్కకే ఉంటుంది. నేను చెప్పిన క్యాబ్ సెక్షన్ పక్కకే బస్సులు కూడా ఉంటాయి. సో అతను డైరెక్ట్ కరెక్ట్ స్నో పాయింట్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. సో మీరు ఓన్లీ స్నో ఎంజాయ్ చేయాలనుకుంటే స్నో యాక్టివిటీస్ అవన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చు. 500 రూపీస్ ఎంత ఛార్జ్ చేస్తాడు కండక్టర్, పర్లేదు అదైతే. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే బైక్స్ ఇక్కడ రెంట్కి ఇస్తున్నారు. మీరు రెంట్ తీసుకోవాలనుకుంటే పర్ డే అరౌండ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే మీరు ఏ వెహికల్ అనేది చూస్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు స్కూటీ లాంటివి తీసుకుంటే 500 అట్లా, కొంచెం పెద్ద వెహికల్ తీసుకుందాం అనుకుంటే 700, 800, 900, 1000 వరకు కూడా వెళ్తుంది పర్ డే. అండ్ పెట్రోల్ కూడా మీరే కొట్టించుకోవాలి, వాళ్ళు పెట్రోల్ ఏమి ఇవ్వరు. సో ఇదన్నమాట. నేనైతే క్యాబ్ హైర్ చేసుకున్నాను, నాకు 1500 రూపీస్ పట్టింది మొత్తం ఓవరాల్ 3 ప్లేసెస్ కవర్ చేయడానికి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కోక్సర్. ఎట్ ప్రెజెంట్ అయితే మనాలిలో సోలాంగ్ వ్యాలీ, దాని తర్వాత సిసులో మంచు కురవడం లేదు. సో స్నో పాయింట్ వచ్చేసి కోక్సర్లో ఉంది. సో మనం డైరెక్ట్ ఫస్ట్ కోక్సర్ని విజిట్ చేద్దాం. సో కోక్సర్ దగ్గర మినిమం 4 hours టైం తీసుకోండి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు దారిలో వెళ్ళినప్పుడే ఈ స్కామ్ గురించి చెప్పలేదు. మీరు ఎప్పుడైతే హైర్ చేసుకున్నారో ఆ క్యాబ్ డ్రైవర్కి ఇంకా వీళ్ళకి ఎవరికంటే మీరు ఈ డ్రెస్లు ఉంటాయి కదా, స్నో డ్రెస్సెస్ తీసుకోవడానికి, వాళ్ళ దగ్గర ఈ డ్రైవర్స్ టైఅప్ అయి ఉంటారనమాట. సో వీళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్పి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిదీ ఎక్కువ రేట్కి చెప్తారనమాట. మీరు స్నో యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఆ స్నో దగ్గర ద మ్యాక్సిమం రూపీస్ ఎంత పెట్టాలంటే 1000 రూపీస్ కన్నా ఈ స్నో యాక్టివిటీస్ అనేది దేనికి ఒప్పుకోకండి. యాక్చువల్ చెప్పాలంటే అందులో స్నో యాక్టివిటీస్ చేయడానికి ఏమీ ఉండదండి. మీరు చాలామంది స్నో యాక్టివిటీస్ చేయాలనుకుంటారు, కానీ ఇది ఒక స్కామ్ నాకు వెళ్ళినాక తెలిసింది ఈ స్కామ్ అయితే. సో 1000 రూపీస్ అనేది లిటరల్లీ వేస్ట్. వాడు ఇచ్చేది మీకు ఓన్లీ ఒకసారి ఆ ట్యూబ్ది ఉంటుంది చూసారా, ఆ ట్యూబ్ది స్లైడ్ చేయడానికి అది ఒకసారి ఇస్తాడు. మళ్ళీ దాంతోపాటు ఈ స్కీయింగ్ అయితే ఎవ్వరికి రాదు కూడా రాదు. స్టిల్ మనం ట్రై చేస్తాం, కానీ అదే టైం వేస్ట్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఈ 2 యాక్టివిటీస్ దాంతోపాటు సో ఈ 3 కలిపి మీకు 2500 అట్లా చెప్తూ ఉంటారు. ఇది మొత్తం స్కామ్. మొత్తం అన్నీ కలిపి మొత్తం 4 ఉంటాయి, 4 యాక్టివిటీస్. ఆ 4 యాక్టివిటీస్ కలిపి 1000 రూపీస్కి అడగండి. 1000 రూపీస్ చాలా ఎక్కువ. వీలైతే 800 రూపీస్కి అడగండి బార్గెన్ చేసి. వీళ్ళంతా స్కామ్ చేస్తారు. మీరు ఒకవేళ 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఇచ్చినారంటే ఇంకా వాళ్ళైతే మిమ్మల్ని స్కామ్ చేసినట్టే. సో ఇప్పుడైతే మనం స్నో పాయింట్కి వెళ్ళిపోండి. వన్స్ మీరు రీచ్ అయిపోయాక కోక్సర్ స్నో పాయింట్కి, అక్కడ మీరు అరౌండ్ ఈజీగా 4 to 6 hours టైం అయితే స్పెండ్ చేస్తారు. ఎందుకంటే అంత టైం కావాలి. ఎందుకంటే అంత దూరం వచ్చి మీరు మినిమం 4 to 6 hours టైం స్పెండ్ చేయకపోతే వేస్ట్. ఇంకా మెయిన్ మనాలి వచ్చిందే దీనికోసం, ఈ స్నో పాయింట్ కోసం. ఒకవేళ మీరు మే టైంకి వచ్చినట్టయితే గ్యారంటీ ఏప్రిల్ ఈ టైంకి వచ్చినట్టయితే మీకైతే మంచు అయితే కురవదు, బట్ మంచు అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ కోక్సర్ స్నో పాయింట్ దగ్గర. అక్కడ టైం స్పెండ్ చేయండి కోక్సర్ స్నో పాయింట్లో. అక్కడ అలాగే ఫుడ్స్ కూడా ఉంటుంది, మ్యాగీ అట్లాంటివి ఉంటాయి. మీరు అక్కడ ఫుడ్ కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ కోక్సర్ దగ్గర ఎంజాయ్ చేశాక అది అయిపోయాక వీలైతే సిసుకు వెళ్ళండి. నేను నా నెక్స్ట్ది ఆ ప్లేస్ వచ్చేసి సిసుకు వెళ్ళా. ఈవినింగ్ 4:30 కల్లా ఇంకా మొత్తం చలేస్తుంది అనమాట. ఆ స్నో పాయింట్ దగ్గర ఎక్కువసేపు ఉండలేమనిపిస్తుంది. ఈవెన్ దో మనం ఆ జాకెట్స్ అవన్నీ మొత్తం వింటర్ వేర్ మొత్తం వేసుకున్నా సరే ఇంకా 4:30 నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట చలి అక్కడ.
ఈజీగా టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది స్నో దగ్గర. సో మీరు వీలైనంత వరకు మీరు 5:30 కల్లా ఈజీగా బయలుదేరేయండి కోక్సర్ పాయింట్ నుంచి. సో నేనైతే 4:30కే బయలుదేరిపోయా. ఈవినింగ్ 4:30కి ఇంకా కోక్సర్ పాయింట్ నుంచి బయలుదేరి సిసు దగ్గరకు వచ్చా. సిసు దగ్గర అంతగా ఎక్కువ స్నో పాయింట్ లేకపోయేసరికి నేను అక్కడే కొంచెం సేపు జస్ట్ 1 hour అక్కడ ఉండే సిసు దగ్గర. సో సిసు దగ్గర కొంచెం సేపు అక్కడ ఒక చిన్న లేక్ ఉంటుంది, సిసు లేక్ అని చెప్పి. ఆ సిసు లేక్ మొత్తం ఒక రౌండ్ చుట్టూరా ఒక నడుచుకుంటూ వెళ్ళా అనమాట. అదొక్కడు బాగుండేది అనిపించింది. ఇవి వింటర్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సిసు అనేది. గ్యారంటీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటే సిసు అనమాట. అది ఓన్లీ వింటర్ టైంలోనే మీరు విజిట్ చేస్తే మంచిది. మిగతా మే టైంలో లేదంటే ఏప్రిల్ టైంలో వచ్చి విజిట్ చేస్తే ఇంకా అంత మజా ఉండదు. సో నేను స్ట్రాంగ్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే సిసుకి రావాలనుకుంటే మాత్రం మీరు వింటర్ టైంలోనే రండి. 1 hour టైం స్పెండ్ చేశాక మీరు ఇంకా ఈ మళ్ళీ ఇటు వచ్చేసేయండి. ఏంటంటే సోలాంగ్ వ్యాలీ దగ్గర తీసుకొని వచ్చాడు. సో సోలాంగ్ వ్యాలీలో కూడా ఇప్పుడు అంతగా లేదనేసరికి ఇంకా నేను డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఈ 2 places విజిట్ డే 2లో ఈ 2 places విజిట్ చేయండి. సో అంతే ఈ డే 2 అనేది. మాల్ రోడ్లో విజిట్ చేశాక మాల్ రోడ్లో మీరు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి టైం ఉన్నట్టయితే. డే 3లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి? డే 3లో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే కసోల్ ఎందుకు విజిట్ చేయాలంటే అక్కడ మణికరణ్ అని ఉంటుంది. మణికరణ్ ప్లేస్ అక్కడ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, మణికరణ్ టెంపుల్ అని చెప్పి. ఆ టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలామంది వస్తారు. ఎందుకంటే అక్కడ శివుడు 11,000 years మెడిటేషన్ చేశారనమాట ఈ మణికరణ్ టెంపుల్ దగ్గర. సో దానికి చాలా అంటే చాలా మంది వస్తారు. ఎస్పెషల్లీ అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి, అంటే భూమిలో నుంచి అక్కరయ్యే హాట్ వాటర్ అనమాట. అదిని దాంతోపాటు అక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ ఈ వ్యూస్ ఆ సీనరీస్ని మొత్తం చూడడానికి ఎలా వెళ్ళాలి మనాలి నుంచి. సో ఇప్పుడు మనాలి నుంచి కసోల్ ఎలా వెళ్ళాలి? 80 kilometers ఉంటుంది మనాలి నుంచి కసోల్ వెళ్ళడానికి. సో మీరు ఒకవేళ సోలో ట్రావెలర్ అయితే ఎలా వెళ్ళాలి, అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే ఎలా వెళ్ళాలి? సో ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది, సో మీరు బస్సెస్లో వెళ్ళాలనుకుంటే బస్సెస్ ఉంటుంది. దానికి నేను మళ్ళీ చెప్తాను. ఒకవేళ మీరు కార్లో వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన ప్లేస్ ఏదైతే మాల్ రోడ్ ఉంటుందో, సో మీరు మాల్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోండి. ఒక క్యాబ్ని హైర్ చేసుకోండి. అరౌండ్ 3,000 to 4,000 దాకా చెప్తాడు. లేదు మీరు అంత బడ్జెట్ పెట్టలేరు కసోల్కి వెళ్ళడానికి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. పర్ పర్సన్ 200 rupees ఛార్జ్ చేస్తారు కసోల్కి. అక్కడే ఉంటుంది. మార్నింగ్ టైంకి వెళ్ళిపోండి. ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. అరౌండ్ 7:30, 8 లోపలనే మీరు మాల్ రోడ్కి వెళ్ళిపోండి. ఈవెన్ దో ఇట్స్ 80 kilometers, వాళ్ళు 5 hours పైనే ఎందుకు తీసుకుంటారంటే రోడ్స్ మార్నింగ్ టైం ఏంటంటే ఈ బస్లో చాలా స్టాప్స్ ఉన్నాయి. అరౌండ్ నేను వెళ్ళేసరికి 20 స్టాప్స్ ఉన్నాయి. 20 స్టాప్స్ ఆపాడు అనమాట. అందుకు చాలా అంటే చాలా టైం తీసుకుంటాడు. ఎస్పెషల్లీ మీరు వెళ్ళే దారిలో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు అక్కడి నుంచి బుంతర్ వరకు రీచ్ అవుతారనమాట. డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి డైరెక్ట్ కసోల్కి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరకకపోతే మీరు బుంతర్ రీచ్ అయిపోండి. బుంతర్ నుంచి ఇంకో బస్సు ఎక్కాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరికేసిందంటే సో మీరు బస్ కండక్టర్ ఏం చేస్తాడంటే బుంతర్ దగ్గర ఆపేస్తాడు. అరౌండ్ 10 o'clockకి నేను బుంతర్ దగ్గర రీచ్ అయ్యా. బుంతర్ దగ్గర అరౌండ్ 1 hour, ఎగ్జాక్ట్లీ 1 hour అక్కడ బుంతర్లో ఆపేస్తాడు. 11 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు కసోల్కి వెళ్ళడానికి. ఎందుకు బుంతర్ దగ్గర ఆపేస్తారంటే బుంతర్లో చాలామంది ఎక్కుతారు కాబట్టి అక్కడ ఒక 1 hour, అరౌండ్ 1 hour ఈజీగా ఆపేస్తాడు అనమాట. అందుకని సో అక్కడి నుంచి కసోల్ వెళ్ళడానికి అరౌండ్ 2.5 hours టైం పడుతుంది.
ఎందుకంటే 2.5 hours టైం పడుతుంది. ఎస్పెషలీ ఈ రూట్ బుంతర్ నుంచి కసోల్ వెళ్ళే రూట్ చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రమాదకరంగా ఎందుకు ఉంటుందంటే ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్, దాని తర్వాత పైన కొండ నుంచి రాళ్ళు పడిపోవడం, ఈ రెండు మెయిన్గా జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఈ వే అనేది చాలా అంటే చాలా, ఈవెన్ దో అక్కడి నుంచి దగ్గరే ఉన్నా కానీ చాలా అంటే చాలా మెల్లగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇది కొంచెమే విడ్త్ ఉంటుంది అనమాట. విడ్త్ అనేది చాలా తక్కువ. ఇందులోనే మొత్తం 2-way వెహికల్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి చాలా తక్కువ ఉంటుంది. ఈ వెహికల్స్ మెల్లగా వెళ్ళాలి. సో అదొక చిన్న ప్రాబ్లం ఉంది కసోల్ వెళ్ళడానికి. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాక మీరు మణికరణ్ టెంపుల్ని విజిట్ చేయండి ఫస్ట్. ఎందుకు మెయిన్గా ఈ టెంపుల్కి విజిట్ చేస్తారనేది కూడా మీకు చెప్పాను. 11,000 years శివుడు ఇంకా పార్వతి తల్లి ఇద్దరూ వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ 11,000 years చేశారు కాబట్టి ఈ టెంపుల్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. దాని పక్కనే గురుద్వారా కూడా ఉంటుంది. ఆ టెంపుల్, మా శివుడు టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీరు గురుద్వారా దగ్గరికి వెళ్ళి లంచ్ చేసేసి అక్కడే కొంచెం సేపు, ఎస్పెషల్లీ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ పైన, ఆ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వ్యూస్ కంపల్సరీ మిస్ కాకండి. ఎస్పెషల్లీ ఆ గురుద్వారా లోపల నుంచి వెళ్ళాక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ నుంచి అయితే వ్యూస్ అయితే అదిరిపోతుంది లిటరలీ. సో ఈ రెండు విజిట్ చేసిన తర్వాత బయటికి వచ్చేసేయండి. బయటికి వచ్చేసాక మీకు అక్కడ ఒక నైనాదేవి టెంపుల్ ఉంటుంది. సో ఈ నైనాదేవి ఎవరంటే శివుడి కన్ను నుంచి పుట్టిన దేవత అన్నమాట ఈ నైనాదేవి. ఆ నైనాదేవిని దర్శించుకోండి. ఆ నైనాదేవిని దర్శించుకున్న తర్వాత మీరు అలాగే స్ట్రైట్గా ముందు వస్తే శ్రీరాముడు టెంపుల్ ఉంటుంది. ఆ శ్రీరాముడు టెంపుల్ని కూడా దర్శించుకొని ఆ రోజుకి Day 3 కంప్లీట్ అయిపోతుంది. రిటర్న్ మళ్ళీ మనాలి వచ్చేసేయండి. సో Day 3 ఈ రోజుకి కంప్లీట్ అయిపోతుంది. Day 4లో మనం లాస్ట్ డే కాబట్టి ఆ రోజు నైట్ ఉండడం లేదు కాబట్టి మనం ఈవినింగ్ 5-6 o'clock అలా చెక్అవుట్ అయిపోతాం కాబట్టి మనం సో ఏం చేస్తామంటే ఓన్లీ ఒక టెంపుల్కి విజిట్ చేస్తాం. అందరికీ తెలియని ఈ ప్రదేశం ఏంటంటే అంజనీ మహాదేవ్ టెంపుల్ అనే ఒకటి ఉంటుంది. ఎస్పెషలీ వింటర్ టైంలో ఈ టెంపుల్ అనేది మెయిన్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే ఈ టెంపుల్ విజిట్ చేయాలి, ఇక్కడ శివుడు మొత్తం స్నోతోని ఫామ్ అయిపోతాడు అనమాట. అరౌండ్ చాలా అంటే చాలా హైట్లో మొత్తం స్నోతోని కప్పిపడిపోతాడు అనమాట శివుడు. సో వింటర్ టైంలో ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయకండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే దానికి పైకి వెళ్ళడానికి మీకు అరౌండ్ 1 kilometer ఉంటుంది. అది ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే Day 4 ఎలా వెళ్ళాలి ఈ అంజనీ మహాదేవ్ టెంపుల్కి. సో మళ్ళీ మాల్ రోడ్కి వెళ్ళిపోండి. మాల్ రోడ్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడగండి, అక్కడ ఎంక్వైరీ కూడా ఉంటుంది ఈజీగా. సో వాళ్ళని అడగండి, చెప్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉంటుంది. సో అక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ అనండి. సోలాంగ్ వ్యాలీ అంజనీ మహాదేవ్. సో అక్కడ సోలాంగ్ వ్యాలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంజనీ మహాదేవ్ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గర దిగండి. అక్కడి నుంచి మీకు ఈ ATV రైడ్స్ అని ఉంటాయి. ఏదర్ మీరు అది తీసుకోవచ్చు. అంటే ఎందుకంటే అరౌండ్ 1 kilometer to 2 kilometers మధ్యలో ఉంటుంది. ఈజీగా పైకి ఎక్కడానికి మీకు లిటరలీ అరౌండ్ 45 minutes to 1 hour పడుతుంది. ఎందుకంటే పైకి ఎక్కాలి కదా. సో నాకైతే ఈజీగా 1 hour పట్టింది ఆ పైకి ఎక్కడానికి, ఆ టెంపుల్ విజిట్ చేయడానికి. సో మీరు ఒకవేళ ATV ఆ చిన్న బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయా ఆ పైకి. నాకు ఎగ్జాక్ట్లీ 1 hour పట్టింది. ఇక్కడ ఏంటంటే చిన్న స్టిక్స్ ఇస్తారనమాట. స్టిక్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అక్కడికి దాని తర్వాత వెళ్ళి విజిట్ చేయండి అంజనీ మహాదేవ్ టెంపుల్. పైనుంచి ఆ కొండ మీద నుంచి వాటర్ కూడా పడుతూ ఉంటుంది. మొత్తం మంచు మొత్తం కరిగిపోయి వాటర్ లాగా శివుడి మీద పడుతుంది. అదే వింటర్ టైంలో అయితే బ్యూటిఫుల్ ఉంటుంది ఆ వ్యూ అయితే. లిటరలీ నెక్స్ట్ లెవెల్ అసలు వింటర్ టైంలో అయితే.
మీరు ఎవరైనా సరే మనాలి రావాలనుకుంటే మోస్ట్లీ వింటర్ టైంలో అయితే రాండి. ఎందుకంటే మే టైంలో వచ్చినట్టయితే అంత మజా ఉండదు, అంత క్రేజీనెస్ ఏమి ఉండదు. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు కమ్ ఇన్ ది టైమ్ ఆఫ్ డిసెంబర్ ఆర్ నవంబర్ ఆర్ మేబీ ఇన్ ది జనవరి ఫస్ట్ 2 weeks మ్యాన్. ఎందుకంటే ఈ టైంలో రండి, నవంబర్ కానీ డిసెంబర్ కానీ జనవరి ఫస్ట్ 2 weeksలో రండి. మస్తు ఉంటుంది, మొత్తం స్నో కూడా పడుతుంది. దాంతోపాటు ఈ అంజనీ మహాదేవ్ టెంపుల్ మొత్తం అంతా స్నోతోని కప్పిపడిపోతుంది అన్నమాట. సో అందుకు మెయిన్గా ఈ టైంలో రావాలి. సో దీంతో మనకి డే 4 అనేది కంప్లీట్ అయిపోతుంది.